మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి స్వాగతం. ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళలో కర్నూలు నుంచి ఈ రోజు పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. సూపర్ స్టార్ మహిళ ఫైనల్ ఎపిసోడ్ లో షీల్డ్ అండ్ 3 లక్షలు ఎవరు సొంతం చేసుకోబోతున్నారో చూద్దాం. ఓకే, పరిచయాలు. సుష్మా. హాయ్ సుమా, నా పేరు సుష్మా, కర్నూలు నుంచి వచ్చాను. హౌస్ వైఫ్, ఫార్మసీ కంప్లీట్ చేశాను. మా హస్బెండ్ పేరు గురువయ్య, లెక్చరర్ గా చేస్తున్నారు. నా 3 years బాబు. ఓకే, ఆయన లెక్చరర్ గా పనిచేస్తేనే ఇంట్లో లెక్చర్ ఇచ్చేదంతా మీరే కదా. ప్రియాంక. హాయ్ సుమా. హాయ్, నా పేరు ప్రియాంక, నేను కర్నూలు నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు కీర్తి ప్రభాకర్, తన సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను బీటెక్ చేశాను. మా అత్తమ్మ పేరు భాగ్యలక్ష్మి, మా మామయ్య పేరు ప్రభాకర్. వదిలేస్తే మొత్తం కుటుంబంలో ఉండే వాళ్ళ పేర్లన్నీ చెప్పేలా ఉంది. నువ్వు పొరపాటున ఇది జీన్స్ అనుకుంటున్నావు, స్టార్ మహిళ. జ్యోతి. హాయ్ సుమా, నా పేరు జ్యోతి, మా హస్బెండ్ పేరు జమునాజీ, నాకు 2 పిల్లలు. నేను కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను స్కూల్లో. హాబీస్ వచ్చేసి కుకింగ్. అనిత. నా పేరు అనిత, నేను కర్నూలు నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు వచ్చేసి రామ్మోహన్. అయ్యా, హస్బెండ్ మీద మర్చిపోయింది. ఏమవుతుందంటే పెళ్ళైన కొంతకాలం తర్వాత నుంచి చాలా మందికి అలవాటు ఉంటుంది, పేర్లు పిలవరు. ఏమండి మిమ్మల్నే ఇటు వస్తారా, హలో, ఇంతే జరుగుతూ ఉంటుంది. సో కొన్నేళ్ల తర్వాత అయ్యో ఈయన పేరేంటి ఇప్పుడు, ఇటు చూడు, నిన్నే చూడవా చెప్పరా. ఓకే, సో అనిత ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. ఇప్పుడు దాకా బాబు ఉన్నాడు. ఓకే, ఇక్కడ రౌండ్స్. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబులక్కడి పంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము అడిగే ప్రశ్నలకి మీరు రాంగ్ సమాధానాలు చెప్పాలి. కరెక్ట్ గా చెప్తే మీకు పాయింట్లు రావు, సమాధానం రిపీట్ చేసిన పాయింట్లు రావు. అలాగే మరి వేరే ఏదో సమాధానం తీసుకొచ్చి చెప్పినా రాదు, కొంచెం రాంగ్ గా ఉండాలి సమాధానం. ఓకేనా? రెడీగా ఉన్నారా? ప్రియాంక రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రోడ్డు పైన ఏం తిరుగుతాయి? పడవలు. ఠాగూర్ సినిమాలో హీరో ఎవరు? బాలకృష్ణ. నాగ చైతన్య భార్య పేరేంటి? పెళ్లి కాల. కొత్త అల్లుడికి ఏం వడ్డిస్తారు? రాళ్ళు రప్పలు. ఏనుకి ఎన్ని తొండాలుంటాయి? 3. ఇసుక ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశం పైన. కరెంటు పోతే? ఓకే. రోడ్డు పైన ఏం తిరుగుతాయి అంటే పడవలు. అవును, చెన్నైలో బాగా తుఫాన్ వచ్చినప్పుడు రోడ్ల పైన పడవలు వేసుకుని తిరిగారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ అది ఎప్పుడైనా ఒకసారి, రోజు కాదు కాబట్టి మీకు ఇస్తున్నాం. పైగా అది నీళ్లు ఉంటాయి రోడ్డు పైన కాబట్టి ఓకే. ఓకే, ఠాగూర్ సినిమాలో హీరో బాలకృష్ణ. బాలకృష్ణ సినిమాలో చెప్పిన ఒక డైలాగ్ చెప్పు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. ఇది బాలకృష్ణ గారు చెప్పారు. ఇప్పుడు చెప్పండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం. ఇది బాలకృష్ణ గారు. ఓకే, నాగ చైతన్య భార్య పేరేంటి? నాగ చైతన్య పెళ్ళైపోయిందా? పెళ్లి కాలేదన్నావా? ఇది రైట్ ఆన్సర్. కొత్త అల్లుడికి ఏం వడ్డిస్తారు? రాళ్ళు రప్పలు. గుడ్. ఏనుక్కి ఎన్ని తొండాలుంటాయి? 3. ఒకటి మాకు ముందర కనిపిస్తుంది, మిగిలినవో ఎక్కడున్నాయండి? మిగిలినవి 2 ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ గా అయితే కరెక్ట్ అవుతుంది. రియల్ అయితే ఎక్కడ ఉన్నాయి చెప్పండి. తప్ప ఆన్సర్ చెప్పాలి కాబట్టి తప్పు చెప్తున్నా. ఇసుక ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశం నుంచి. ఆకాశం నుండి ఇసుక రాలుతూ ఉంటుంది, మనం ట్యాంకుల్లో నింపుకొని పట్టుకోవాలి. ఓకే, కరెంట్ పోతే ఏం చెయ్యాలి? టైం అప్ అయింది. 5 రాంగ్, 50 పాయింట్. అనిత, నువ్వు నన్ను ఏమైనా అడుగుతావా? జోక్ కానీ పొడుపు కథగా నేను చెప్తావా? డ్రీమ్ లో ఉన్నా, మిమ్మల్ని నిజంగానే చూస్తున్నానా లేదా? ఆమెను ముందు డ్రీమ్ లోంచి మేల్కొల్పు. గట్టి కొట్టు. ఇప్పుడు నువ్వు నిద్రలోంచి బయటకు వచ్చేసావు. ఇప్పుడు ఆన్సర్లు చెప్తున్నావు. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చీకటి పడితే ఏం చేయాలి? చీకట్లో కూర్చోవాలి. మీ నాన్నగారి తల్లి మీకు ఏమవుతుంది? అమ్మ. వంటవాడిని ఏమంటారు? వాచ్మ్యాన్. శతాబ్దం అంటే ఎన్ని ఏళ్ళు? 2 ఏళ్ళు. చిరుత సినిమాలో హీరో ఎవరు? సంపూర్ణేష్ బాబు. ఇల్లు కాలుతుంటే ఏం చేయాలి? ఇంకా మంట పెట్టాలి. ఓకే, చీకటి పడితే ఏం చేయాలి? చీకట్లో కూర్చోవాలన్నారు. ఇది కరెక్ట్ ఆన్సర్.
మీ నాన్నగారి తల్లి మీకు ఏమవుతుంది అంటే అమ్మ అన్నారు, నానమ్మ కాదు. వంటవాడిని ఏమంటారు? వాచ్మెన్. ఎస్, వంట అయిందా లేదా అని వాచ్ లో చూసుకుంటూ ఉంటాడు కాబట్టి. శతాబ్దం అంటే ఎన్నేళ్లు? 2 ఏళ్ళు. 2 ఏళ్లు శతాబ్దం. చిరుత సినిమాలో హీరో ఎవరు? సంపూర్ణేష్ బాబు. వావ్, చిరుత సినిమాలో హీరో సంపూర్ణేష్ బాబు. సంపు. ఇల్లు కాలుతుంటే ఏం చేయాలి? మంట పెట్టాలి. ఇంకా మంట పెట్టాలి కదా. వెరీ గుడ్. ఓకే, సో 5 రాంగ్, 50 పాయింట్లు. జ్యోతి రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెప్పులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గుడికి. వారానికి ఎన్ని రోజులు? 2. పెన్ తో ఏం చేయాలి? ఎలకల్ని చంపాలి. నీ చేతులకి ఏమున్నాయి? చెప్పులు. భాషా సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. పండుగ రోజు కాళ్ళకి ఏం పూసుకుంటారు? పేడ. సూర్యుడు ఏ వైపున ఉదయిస్తాడు? తూర్పు. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? కింది నుంచి. ఓకే, చెప్పులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గుడికి. గుడికి వెళ్ళాలి. అవును, చాలా మంది దొంగలు గుడికి వెళ్ళి బయట ఉండే చెప్పుల్లో మంచిదేదో చూడరా మేము దొంగలం కాదు అని కొట్టేస్తూ ఉంటారు. అంటే నేను మీరు అని అడగలేదుగా, జనరల్ అడిగాం. ఇది కరెక్ట్ అవుతుంది. వారానికి ఎన్ని రోజులు? 2. వారానికి వీడికి 2 రోజులు, అది కూడా శనివారం ఆదివారం. మళ్ళీ శనివారం ఆదివారం అవ్వగానే మళ్ళీ శనివారం వస్తుంది, మళ్ళీ ఆదివారం వస్తుంది. పెన్ తో ఏం చేయాలి? ఎలకల్ని చంపాలి. ఒక పెన్ను తీసుకొని మన ఇంట్లోకి చొరబడినటువంటి ఎలకల్ని నీ చేతులకు ఏమున్నాయి? చెప్పులు. దేవి బయట వదిలేసి వచ్చారా? భాషా సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. చిరంజీవి. పండగ రోజు కాళ్ళకి ఏం పూసుకుంటారు? పేడ. ఓకే, బాగుంటుంది, మంచిది. పేడ పూసుకున్నట్టయితే బ్రెయిన్ బాగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. సూర్యుడు ఏ వైపున ఉదయిస్తాడు? తూర్పు. తూర్పు అన్నారు, కరెక్ట్. వర్షం ఎక్కడి నుండి వస్తుంది? కింది నుంచి. కింద నుండి. టైం అప్. 5 రాంగ్, 50 పాయింట్లు. ఓకే, నెక్స్ట్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పూజ ఎప్పుడు చేస్తారు? రాత్రిపూట. నెయిల్ పాలిష్ దేనికి పూసుకుంటారు? పెదాలకి. పాలు కావాలంటే ఏం చేయాలి? బయట నుంచి తెచ్చుకోవాలి. పుట్టుమచ్చలు పోవాలంటే ఏం చేయాలి? ఎరేజర్ తో తుడవాలి. గాలి తేనెతో పీలుస్తారు. నోటితో. పెళ్లిలో దండలు ఎవరెవరు మార్చుకుంటారు? భార్యాభర్తలు. నిద్రపోవాలంటే ఏం చేయాలి? లేచి నిల్చోవాలి. ఓకే, టైం అప్. పూజ ఎప్పుడు చేస్తారు? రాత్రిపూట. రాత్రిపూట. క్షుద్ర పూజలు చేస్తారు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సరా? ఇప్పుడు కృష్ణాష్టమి కూడా చాలా మంది 12ంటికి చేస్తారు, కృష్ణుడు పుట్టిన టైంకి. అయ్యప్ప స్వామి పడి పూజ రాత్రి ఉంటుంది. శివరాత్రికి రాత్రంతా జాగారం, పూజలు జరుగుతూ ఉంటాయి. నెయిల్ పాలిష్ దేనికి పూసుకుంటారు? పెదాలకి. మన్మధుడు సినిమాలో నాగార్జున గారు మనం లిప్స్టిక్ ని కళ్ళకి పూసుకోవచ్చు అని చూపించారు. స్టార్ మహిళలో సుష్మా మనం నెయిల్ పాలిష్ ని పెదాలకు రాసుకోవచ్చు అని చెప్పారు. నెయిల్ పాలిష్ మనం రాసుకుంటే అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? వారం వరకు కడుక్కోనక్కర్లేదు. పాలు కావాలంటే ఏం చేయాలి? బయట నుంచి తెచ్చుకోవాలి. ఇది కరెక్ట్, తెచ్చుకుంటారుగా. పుట్టుమచ్చలు పోవాలంటే ఏం చేయాలి? ఎరేజర్ తో తుడవాలి. పుట్టుమచ్చలు ఎరేజర్ తో పోతాయి అని తెలియక ఎన్ని రకాలుగా ట్రై చేశాను నేను. గాలి దేనితో పీలుస్తారు? నోటితో. నోటితో, కరెక్ట్. పెళ్లిలో దండలు ఎవరెవరు మార్చుకుంటారు? భార్యాభర్తలు, కరెక్ట్. నిద్రపోవాలంటే ఏం చేయాలి? టైం అప్. 3 రాంగ్ అయ్యాయి, 30 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. 4 మొహాలు చూపిస్తాము. ఆ 4 మొహాలు గుర్తుపట్టండి. 90 సెకండ్ల టైం ఉంటుంది. సుష్మా స్టార్ట్. చెప్పు వారేవా ఏమి ఫేస్ అని. వారేవా ఏమి ఫేస్. చూడు. ఒకవైపు పింక్, ఇంకోవైపు వైట్. ద 2 చొక్కాస్ ఉన్నాయి అక్కడ. సుష్మా, ఏ పైనది బి, కింద సి, కింద డి. ఏ జగపతి బాబు, సి గోపీచంద్, డి చిరంజీవి, బి బ్రహ్మానందం. బ్రహ్మానందం ఫైనల్. ఏ జగపతి బాబు, బి బ్రహ్మానందం, సి గోపీచంద్ అండ్ డి చిరంజీవి అట. మనము ఏ తో మొదలెడదాం. ఏ జగపతి బాబేనా జ్యోతి? కరెక్ట్. కరెక్ట్, కరెక్ట్. చూద్దాం. ఎస్, జగపతి బాబు కరెక్ట్. ఇప్పుడు సి చూద్దాం. సి గోపీచంద్ కరెక్టా? గోపీచందేనా? నాకు కొంచెం డౌట్ గా ఉంది. నువ్వేమంటావు అనిత? ప్రియాంక? అల్లు అర్జున్. అల్లు అర్జున్ అనుకుంటున్నావు. ఓకే, జ్యోతి? గోపీచంద్ ఏమో అనుకుంటున్నా. సరే అయితే సి గోపీచంద్ అవునా కదా చూద్దాం. యా, గోపీచంద్ కరెక్ట్. ఇప్పుడు డి చిరంజీవి. ఇది కరెక్టేనా? కరెక్ట్. ఆడియన్స్ కూడా ఓకే అంటున్నారు. చూద్దాం.
ఎస్ చిరంజీవి కూడా కరెక్ట్. అంటే 4ట్లో 3 కరెక్ట్ అయిపోయాయి, ఇంకా ఒక్కటి కరెక్ట్ అవుతుందా? బి బ్రహ్మానందం కరెక్టా? బ్రహ్మానందమా? రాంగ్. మరి ఎవరు? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారా? జ్యోతి ఎన్టీ రామారావు. అవునా? నీ కళ్ళు ఏమయ్యాయి? ఏమో సుమా. ఏమో లేదా వాళ్ళ కళ్ళు ఏమయ్యాయి చూద్దాం. బి రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సో సుష్మకి 4ట్లో 3 కరెక్ట్, 30 పాయింట్లు. జ్యోతి కోసం చెప్పు. జ్యోతి వారెవ్వా ఏమి ఫేస్ చూద్దాం. ఇది హిందీ హీరో ABCD చూసుకున్నారు కదా. ఇప్పుడు హిందీ హీరోలు కాదమ్మా, తెలుగు హీరోలే. నేను ఊరికే చెప్పా. ఏ గడ్డం చక్రవర్తి. సరే ఏ రజనీకాంత్. బి గడ్డం చక్రవర్తి. సి అల్లు అర్జున్. డి సూర్య. ఫైనల్. మరి గడ్డం చక్రవర్తి గడ్డం లేకుండా ఎలా గుర్తుపట్టారు? మనం ఏతో మొదలెడదాం. ఏ రజనీకాంత్ అంట. ఏమంటారు? రాంగ్. మరెవరు? బాలకృష్ణ. బాలకృష్ణ. జ్యోతి వీళ్ళందరూ బాలకృష్ణ అంటున్నారు. చూద్దాం. సారీ, దట్ ఇస్ బాలకృష్ణ, రజనీకాంత్ కాదు. ఓకే నెక్స్ట్. బి రాజశేఖర్. నెక్స్ట్ 2 రాంగ్ అయిపోయాయి. సి అండ్ డి అయినా కరెక్ట్ అవుతాయో లేదో చూద్దాం. సి అల్లు అర్జున్ అయినా రామ్ చూద్దాం. చరణ్ అనుకుంటా. ఏంటి? రామ్ చరణ్. రామ్ చరణ్. పోన్లే సేమ్ ఫ్యామిలీ కదా. సి అల్లు అర్జున్, ఇది రామ్ చరణ్ కాదు. Yeah. ఇక డి సూర్య చూద్దాము. కరెక్ట్. 4ట్లో 2 కరెక్ట్, 20 పాయింట్లు. అనిత నీ వంతు వచ్చింది. చెప్పు. వారేవా ఏమి ఫేస్? వారేవా ఏమి ఫేస్? వారేవా ఏం ఫేస్? పక్క వాళ్ళది. చూద్దాం. అమ్మో నేను కొంచెం తేడా, నా మాట కొంచెం తేడా. జుమెన్ ఏ చమ్మక్ చంద్రన్ ఎన్నిసార్లు తీసుకురావద్దని చెప్పాను ఇక్కడికి. బి మోహన్ బాబు. డి రాజేంద్ర ప్రసాద్. ఏ వచ్చేసి వేరే సి తెలిస్తే చెప్పండి. సి ఇలా కట్ చేసి చూడండి. ఇలా. సి నవదీప్. ఏ నూతన ప్రసాద్. ఫైనల్. అమ్మో ఏ నూతన్ ప్రసాద్, బి మోహన్ బాబు, సి నవదీప్ అండ్ డి రాజేంద్ర ప్రసాద్ అంట. సరే మరి ఏ నూతన్ ప్రసాద్ అవునా? కాదు. మరి ఎవరు? చిరంజీవి. ఏంటి? చిరంజీవి. చిరంజీవి కాదు. సుష్మా. చిరంజీవి కాదు. జానకి. కత్తెందుకో జానకి. కృష్ణంరాజు. జానకి నా యాల్ది. తెలుసు బట్ పేరు తెలియదు. ఎందుకు చెప్పలేదు? చెప్పరా? నా యాల్ది. నెక్స్ట్ మోహన్ బాబు. చూద్దాం. ఎస్ కరెక్ట్. సి నవదీప్. సి మహేష్ బాబు అట. మహేష్ బాబు. నవదీప్ అన్నారు. చాలా ఈజీ యాక్చువల్లీ మహేష్ బాబుని గుర్తుపట్టడం. మీరు సరిగ్గా చూడలే అంతే. చూద్దాం. కనీసం ఇప్పుడైనా అర్థం అవుతుందా? అర్థమైంది. ఇది ఏ సినిమాలో స్టిల్లో తెలుసా? ఓకిరియా. పండుగడు. నెక్స్ట్ డి రాజేంద్ర ప్రసాద్. షూర్. చూద్దాం. రాజేంద్ర ప్రసాద్ గారు, నేను మొన్నటి నుంచి ఆ కమ్మలు కనిపించట్లేదని చూస్తూ ఉన్నా. మీరు పెట్టుకొని వెళ్ళారా? ఓకే ఇది కరెక్ట్. అంటే అవుట్ ఆఫ్ 4 2 కరెక్ట్, 20 పాయింట్స్. ప్రియాంక నువ్వు రెడీయా? వారేవా ఏమి ఫేస్. ఓకే చూడు. లేడీస్ వచ్చారు. చెప్పు. నిత్య మీనన్. బి నయనతార. సి రంభ అండ్ డి శ్రేయ. ఏ నిత్య మేనన్, బి నయనతార, సి రంభ అండ్ డి శ్రేయ. ఫైనల్. సరే ఏ నిత్య మేనన్ అది కొంచెం డౌట్ గా ఉంది నాకు. చార్మి కదా? ఈ పెద్ద పెద్ద ఐబ్రోస్ పెద్దగా ఉంది. చార్మిలా ఉంది. చూద్దాం. చార్మి. సారీ ఇది పోయింది. నెక్స్ట్ బి నయనతార. కరెక్టా? ఎస్
నయనతార. చూద్దాము. కరెక్ట్, నయనతార. సి సి రంభ. రంబేనా? కాదు. ఈ స్మైల్ కొంచెం తమన్నా. తమన్నా రంబేనా? కాజల్. కాజల్. నాకు ఎందుకో రంభ అనే అనిపిస్తోంది ప్రియాంక, వీళ్ళకైతే అనిపించట్లేదు. చూద్దాము. రంభ. కరెక్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ శ్రేయ. శ్రేయనా? ఏమంటారు? కొంచెం ఎందుకో త్రిష లాగా అనిపిస్తుంది. దిశ. త్రిష. ఏ నేను తప్పు చెప్పి ఉండొచ్చు, చూద్దాం. సో టోటల్ గా నువ్వు చెప్పిన 4లో 2 కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. ఓకే, ఈ రౌండ్ లో నెగటివ్ పాయింట్స్ ఉంటాయి. బజర్ నొక్కి 10 సెకండ్ల లోపల ఆన్సర్ తప్పు చెప్పినా చెప్పకపోయినా 10 పాయింట్లు పోతాయి. మళ్ళీ ఆ 10 పాయింట్లు మీరు ముగ్గురులో ఎవరికైనా ఒకళ్ళకి ఇవ్వచ్చు, అది మీ చాయిస్. మీరు టాస్కులు ఇవ్వచ్చు, కొంతమంది ఇస్తున్నారు, లేదా జనరల్లీ ఇచ్చేసేయచ్చు. అండ్ ఈ రోజు మిర్రర్ ఇమేజెస్ రాబోతున్నాయి. తెలుగు వాక్యాలను మేము తిరగేసి మీకు చూపిస్తాము, దాన్ని కరెక్ట్ చేసి మీరు చదవాలి. ఒక అక్షరం తప్పైనా సరే పాయింట్లు పోయినట్టే. మొదటి మిర్రర్ ఇమేజ్. ఒక అతను ఒక అమ్మాయిని చాలా కాలం నుంచి ఫాలో అవుతూ ఉన్నాడు. ఎలాగైనా సరే ప్రపోజ్ చేయాలని చెప్పి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, నాకు తాత ఉన్నాడు, అమ్మా నాన్న ఎవరు లేరు, అతనికి చాలా ఆస్తుంది, రేపో మాపో పోయేలాగా ఉన్నాడు, నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో ఆ ఆస్తి అంతా మనదే అవుతుంది అంటే, అమ్మాయి చాలా థ్యాంక్స్, ఒకసారి మీ తాత విజిటింగ్ కార్డ్ అది ఇస్తావా అని అడిగిందంట. 3 రోజుల తర్వాత ఆ అబ్బాయికి అమ్మమ్మగా కనిపించిందంట. అవును, ఇప్పుడు అతనికి ఆస్తి వచ్చి ఆ ఆస్తి ఇతని అమ్మాయికి ఇచ్చే బదులు ఈ అమ్మాయి తాతను పెళ్లి చేసేసుకుంది. ఆ తర్వాత ఆస్తి అంతా అమ్మాయిదేగా, కావాలంటే వాడికి ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. అందుకే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి, డీటెయిల్స్ చెప్పొద్దన్ని. ఫస్ట్ లెటర్ మీకు అర్థం కావట్లేదా? ఫస్ట్ లెటర్ జో, హింట్ ఇచ్చేసా. ప్రియాంక. జోకులు పేలాలలాగా పేలాలి. జోకులు పేలాలలాగా పేలాలి, కరెక్టా? చూద్దాం. జోకులు పేలాలలాగా పేలాలి. ఎస్, పేలాయి. తీసుకోండి 10 పాయింట్లు. ఓకే, మిర్రర్ ఇమేజ్ నెంబర్ 2 చూద్దాం. సుష్మా. నేను అందరిలాంటి దాన్ని కాదు. ఓకే, చూద్దాం. నేను అందరిలాంటి దాన్ని కాదు. ఎస్, 10 పాయింట్లు. ఈ రౌండ్ లో అమ్మో ఎవరికి పాయింట్లు ఇవ్వట్లేదు. కర్నూలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్. సుష్మా. నేను లవ్ లెటర్ రాశాను. ఎవరికి? మా హస్బెండ్ కి. శ్రీవారికి ప్రేమలేఖలో ఒక మంచి పాట ఉంటుంది. తొలిసారి మిమ్మల్ని కన్నా ముందు ఒక లైన్ ఉంటది అనమాట. శ్రీమాన్ మహారాజ మార్తాండ తేజ, నీ పాదార విందములకు భయముతో చిచి ప్రేమతో నమస్కరించి నిను వరించి నీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు అని ఒక ఉత్తరం రాస్తుంది. పాపం అది ఊర్లో వాళ్ళందరూ చదివేస్తారు. ఓకే, చూద్దాం. ఎస్, 10 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్. జ్యోతి. నేను పాటలు పాడతాను. ఓకే, అనిత.
కరెక్టా? రాంగ్ అనుకుంటున్నా. మరి ఏమనుకుంటున్నారు? అదే చూద్దామని. అది చూద్దాం అనుకుంటున్నారు. రేపు టెలికాస్ట్ లో చూడండి. సుష్మా, నేను పాటలు పాడగలను. ఈవిడ పాడతాను అన్నారు, అది పాడగలను. పాడగలను. అయితే మీకు పాయింట్లు వస్తాయి. ప్రియాంక డౌట్. చూద్దాం. నేను పాటలు పాడగలను, మీరన్నది నేను పాటలు పాడతాను. -10. ఇప్పుడు ఈ 10 పాయింట్లు మీరు ఎవరికైనా ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు? ఈక్వల్ గా ఉన్నాయి కదా, నాకు ఈక్వల్ చేయవా? ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఒక టాస్క్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఓకే, ఒక టైర్ పట్టుకోండి. పట్టుకురండి. ఇప్పుడు ఆ టైర్ చుట్టూ కళ్ళు పెద్దవి చేసి హ్యాండ్స్ ఇలా పెట్టి దాని చుట్టూ తిరగాలి. ఓకే, 5 రౌండ్స్ చేయాలి. ఐస్ పెద్దగా పెట్టండి. సుష్మా నూరా, నాకు గనక ఈ టాస్క్ ఇస్తే ఎలా చేస్తాను తెలుసా అసలు? రెడీ, 1 2 3 గో. ఓకే, మీరు వెళ్ళండి, మీరు రండి. సుమగారు ఇప్పుడు మీరు చేయండి, ఒకసారి చూద్దాం. నాకేమైనా భయమా? ఏమనుకుంటున్నారు అసలు నా గురించి? నేను చేయాలి ప్లీజ్. సరే ఓకే, చూడండి బాగా. 2 చేతులు ఇలా ఒకసారి విదిల్చుకొని, ఇప్పుడు దీన్ని 2 ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఈ మాత్రం సౌండ్ ఎవరైనా చేశారా? ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను మీకు. సుమగల్లా సేమ్ అలా చేస్తే వాళ్ళకే 10 పాయింట్స్. పక్కానా? ఇవ్వకపోతే లాగేసుకుంటా. చెయ్యి అలాగే, సేమ్ అలాగే చేయాలి. అంతే చెయ్యి. రెడీ, 1 2 3 గో. ఓకే వెళ్ళు. ఓకే, 10 పాయింట్స్ అనిత. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఓకే, ఈ ఎపిసోడ్ నుంచి స్పూఫ్ డైలాగ్ లేదు. డైరెక్ట్ గా మీకు ఒరిజినల్ డైలాగ్ వినిపిస్తాం. ఆ తర్వాత 2 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఒరిజినల్ డైలాగ్ కొంత పార్ట్ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? రెడీ, డైలాగ్. రౌడీజమా? ఏ రేంజ్ రౌడీజం రా నీది? స్ట్రీట్ రౌడీవా, పేట రౌడీవా, స్టేట్ రౌడీవా? నీకు తెలుసు, గల్లీకైతే ఒక స్టైలు, ఢిల్లీకైతే ఒక స్టైల్లో వెళ్లే టైప్ నాది. ఎలా కావాలో చెప్పు, ఏ టైప్ కావాలో చెప్పు, నేను రెడీ. రే నేనెవరి దారికి అడ్డురాను, నాకెవరు అడ్డొచ్చినా మిగలనివ్వను. ఆయన రెడీ, మరి మీరు రెడీనా? రెడీ. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? అనిత. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ గా చెప్పేశావు. ఇప్పుడు మళ్ళీ మీ అందరికి ఓపెన్ గా ఉంది బజర్లు. ఎవరైనా బజర్ నొక్కొచ్చు. రెడీ? ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సుష్మా. లక్ష్మీ నరసింహ. లక్ష్మీ నరసింహ కాదు, రాంగ్ ఆన్సర్. జ్యోతి. చెన్నకేశ్వరరెడ్డి. చెన్నకేశవరెడ్డి కాదు. అనిత. లెజెండ్. లెజెండ్ కూడా కాదు. ప్రియాంక. సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి కూడా కాదు. నేను ఒక క్లూ ఇస్తున్నా. క్లూ ఏంటంటే విజయ అని స్టార్ట్ అవుతుంది సినిమా. జ్యోతి. విజయేంద్ర వర్మ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇప్పుడు ఈ డైలాగు మనం చెప్తే ఎలా ఉంటుంది? మీరందరూ నేను. ఓకే? ఏరా రౌడీజమా? ఏ రేంజ్ రౌడీజం రా నీది? స్టేట్ రౌడీవా, సిటీ రౌడీవా, స్ట్రీట్ రౌడీవా? ఢిల్లీకైతే ఒక స్టైలు, ఢిల్లీకైతే ఒక స్టైల్ నాది. ఎలా కావాలో చెప్పు, ఏ టైప్ లో కావాలో చెప్పు, నేను రెడీ. డైలాగ్ విన్నారు కదా? దీంట్లో కొంచెం కొంచెం చెప్పండి మీరు, మొత్తం అక్కర్లేదు. రెడీ? అనిత. ఏరా రౌడీయిజమా? ఏ రేంజ్ రౌడీయిజం? స్టేట్ రౌడీవా, నెక్స్ట్ పేట రౌడీవా, 2 టౌన్ రెడీవా, 1 టౌన్ రౌడీవా? గల్లీకైతే ఒక స్టైలు, ఢిల్లీకైతే ఒక స్టైలు. గల్లీకైతే ఒక స్టైలు, ఢిల్లీకైతే ఒక స్టైలు.
ఏ స్టైల్ కావాలో చెప్పరా? ఏ స్టైల్ కావాలో చెప్పురా, నేను రెడీ. జ్యోతి, ఏరా ఏ టైపు రౌడీజం రాడేది? ఢిల్లీయా కన్యాకుమారియా? స్టేట్ రౌడీవా పేట రౌడీవా? ఎక్కడైనా చూసుకుందాం రా, నీ ప్రతాపము వా ప్రతాపము. ఓకే సరే, ఈ డైలాగ్ పూర్తయిపోయింది. నెక్స్ట్ డైలాగ్ విందాము. నిజంగా మీకు అంత నాలెడ్జ్ ఉంటే చీఫ్ సెక్రటరీ ఎవరో చెప్పండి. మోహన్ కందా ఐఏఎస్. చీఫ్ జస్టిస్ జస్టిస్ దేవేంద్ర గుప్తా. ఐటీ అడ్వైజర్ టిహెచ్ చౌదరి. సరే, సెక్రటేరియట్ లో మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి? సెక్రటేరియట్ డిపార్ట్మెంట్లు 32. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో మగవాళ్లు 3,82,86,831. ఆడవాళ్లు 3,74,40,730. వాళ్లలో చదువుకున్న వాళ్ళు 4,03,64,765. చదువులేని వాడు 3,53,62,776. పంట భూములు 1,35,50,000 హెక్టార్లు. బంజరు భూమి 21 లక్షల హెక్టార్లు. ప్రభుత్వ ఆసుపత్రులు 1,757. పోలీస్ స్టేషన్లు 1,500. పోలీసులు 83,532. మన రాష్ట్రంలో ఉన్న జైళ్లు 151. రైల్వే స్టేషన్లు 653. కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ లో అప్పు చేసిన టోటల్ అమౌంట్ 57,858,50,00,000. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద పడే అదనపు భారం 7,741. సగటున రోజుకి 7 హత్యలు, 2 మానభంగాలు, 68 దొంగతనాలు జరుగుతున్నాయి. నిమిషానికి 6 పుడుతున్నారు, 4 చనిపోతున్నారు. చాలా? ఇంకేమైనా కావాలా? ఓకే కదా, అన్ని కరెక్ట్ గా విన్నారు కదా. మేము ఇందులో నుంచి ఎక్కడో ఒకటి తీసి కొన్ని సంఖ్యలు అడగబోతున్నాం. పెట్టుకోండి, ఏది 2 కోట్లు చెప్పారు, ఏది 1 కోటి చెప్పారు, ఏది 1,00,000 చెప్పారు, ఏది వేలల్లో చెప్పారు. అయిపోయారు మీరు. ఫినిష్. క్వశ్చన్, మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అనిత. ఠాగూర్. ఠాగూర్ కరెక్ట్ ఆన్సర్. తీసుకో 10 పాయింట్లు. ఠాగూర్ సినిమా డైరెక్టర్ ఎవరు? సుష్మా. వివి వినాయక్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పాలమ్మా మీరందరూ. నేను ఈ డైలాగ్ కాదు కానీ కొంచెం మార్చి చెప్తున్నాను, వినండి. మన రాష్ట్రంలో ఉండేటువంటి బ్యూటీ పార్లర్లు 10,75,641. అందులో ఫేషియల్లు చేసేవాళ్లు 2,52,341. పెడిక్యూర్లు చేసేవాళ్లు 5,64,846. పెళ్లి చేసుకున్న వాళ్ళు 52,341 మంది అయితే పెళ్లి చేసుకోని వాళ్ళు 32,451 మంది. జుట్టు ఊడిపోయిన వాళ్ళు 1,24,551 మంది అయితే విగ్గు పెట్టుకుంటున్న వాళ్ళు 6,35,521 వాళ్ళు. ఇక ఇందులో మసాజ్ సెంటర్లు 32,421. కొత్త మార్కెట్లు 24,351. మగ పని వాళ్ళు 10,541. ఆడ పని వాళ్ళు 22,432. మాడ పని వాళ్ళు. లెక్కల్లో ఏమైనా డౌట్ ఉన్నట్టయితే వెళ్ళి పార్లర్ లో అడగండి. ఇప్పుడు ఈ డైలాగ్ వీళ్ళు చెప్తారు. రెడీ? ఇది కాదు అని చెప్పినట్టు, లేదా మీరే ఏమైనా చెప్పుకోవచ్చు. నేను బ్యూటీ పార్లర్ తీసుకున్నాను టాపిక్, మీరు వేరే టాపిక్ తీసుకోవచ్చు. మన రాష్ట్రంలో మొత్తం నల్ల పందుల సంఖ్య మన రాష్ట్రంలో మొత్తం పందుల సంఖ్య 1,35,000. తెల్ల పందులు 52,500. పిల్లి పందులు 32,300. ఇంకా కావాలా? ఇంకేమన్నా కావాలి? అమ్మ పందులెన్ని, నాన్న పందులెన్ని? నాకు ఇంకొకటి వచ్చింది ఇప్పుడు. మన రాష్ట్రంలో మందు కొట్టే వాళ్ల సంఖ్య 2,33,552. సోడాలోకి మందు కలుపుకునే వాళ్ళ సంఖ్య 1,24,356 అయితే మందులోకి సోడా కలుపుకునే వాళ్ళ సంఖ్య 2,54,614. బారులోనే బతికే వాళ్ళ సంఖ్య 3,45,523 అయితే బారు బయట బతికే వాళ్ళు. ఇవి చాలా, ఇంకా డీటెయిల్స్ కావాలా? అనిత. మన రాష్ట్రంలో మొత్తం అడవుల సంఖ్య 1,04,660. అమ్మో. అందులో కోతులు వచ్చేసి 2,55,000, 3,020. కొండముచ్చులు వచ్చేసి మన దగ్గర చాలా మంది ఉంటారు. అంటే మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత డైలాగ్ విందాం. నేను కొడితే అదోలా ఉంటదని
వాళ్ళు ఇళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. బక్సలే. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రియాంక. బిజినెస్ మ్యాన్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి. బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనిత. కాజల్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నేను కామెడీ చేస్తుంటే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే గానీ నాకు తెలియదు. ఇప్పుడు నీకు కూడా తెలుస్తుంది. ఎవరు చెప్తున్నారు డైలాగ్ ఇప్పుడు? నేను వంట చేస్తుంటే అదోలా ఉంటుందని నాకు కూడా తెలీదు, పక్క వాళ్ళు తిన్నాక తెలిసింది. అయ్యయ్యో. జ్యోతి. నేను పిక్చర్ వేస్తుంటే ఏదో ఒక బొమ్మ అవుతుందని నేను అనుకోనే లేదు, కానీ చూసే వాళ్ళకి అర్థం అవుతుంది అది. అలాంటి బొమ్మలు కూడా వేస్తున్నారా? అనిత. నేను కొడితే వాళ్ళు వీళ్ళు చెప్పడం నేను కొడితే అదోలా ఉంటుందని తెలుసు కానీ వాళ్ళు వీళ్ళు చెప్తే గానీ తెలియదు. ఓ, తెలుసు గానీ వాళ్ళు వీళ్ళు చెప్తే కూడా మీకు తెలియదు. వాళ్ళు కొడితే మరి వీళ్ళు కొడితే. ఓకే, నెక్స్ట్ డైలాగ్. అగ్ని, జమదగ్ని. ప్రజా వైద్యశాల దగ్గర ఉరిటి నొప్పులతో బాధపడుతున్న స్త్రీని 1000 రూపాయల ఫీజు కోసం నిర్దాక్షిణ్యంగా చంపేసింది నువ్వేనా? శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోట 3వ అంకె వెలువడిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. ఓకే, రెడీ? క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? అనిత. కృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రియాంక. అగ్నిపర్వతం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అగ్ని, జమదగ్ని. ప్రజా వైద్యశాల దగ్గర ఉరిటి నొప్పులతో బాధపడుతున్న స్త్రీని 1000 రూపాయల ఫీజు కోసం నిర్దాక్షిణ్యంగా చంపేసింది నువ్వేనా? శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోట 3వ అంకె వెలువడిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. ఓకే, ఇప్పుడు ఈ డైలాగ్ వీళ్ళు చెప్తారు. జ్యోతి, ఇలా రండి. అగ్ని, జమదగ్ని. ఆ శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని వెంట 3వ అంకె వచ్చిన మిగిలేది కళ్ళ జోడు, చేతిలో కర్ర. వచ్చేది జ్వాల, మిగిలేది భస్మం. రండి ప్రియాంక. అగ్ని, జమదగ్ని. స్టార్ట్. అగ్ని, జమదగ్ని. శివుడు. అగ్ని, జమదగ్ని. శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోట 3వ అంకె వచ్చిన మిగిలేది భస్మం. అగ్ని కాదు. జమరు గారు ఎందుకు వచ్చారు మధ్యలో? ఓకే, థ్యాంక్ యూ. అగ్ని, జమదగ్ని. శివుడు 3వ కన్ను తెరిచినా, నేను 3వ కన్ను తెరిచినా వచ్చేది మంట, మిగిలేది బూడిద. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. అనిత వచ్చేయి. ప్రియాంక. సుష్మాద. రండి. చాలా రోజుల నుంచి ఈ క్యాన్ మీద నాకు కన్నుబడింది. ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా అయితే టీ పోసుకోవడానికి బాగుంటుంది. మీ టేబుల్ తీసుకెళ్ళండి. తీసుకోండి. ఇక్కడ తీసుకురండి. తీసుకెళ్ళండి. ఇక్కడ తీసుకోండి. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. నేనే చంబల్ కిరాణి, చండీ రాణి. గేమ్ చూపించబోతున్నాను, చూడండి. మూడు చప్పట్లు కొట్టండి. పెన్సిల్ ని నోటితో పట్టండి. మళ్ళీ రండి.
ఇదే గేమ్. జ్యోతి రండి. రెడీ 1 2. ఏం లేదు, మా ఆడవాళ్ళకి ఎంత టైం ఇచ్చినా తయారవుతూనే ఉంటారు. 1 2 3 గో. చప్పట్లు చప్పట్లు. seconds. ఇది కూడా పడిపోయింది నాదేగా. పడిపోయింది నాదేగా. అప్పచ్చా హాస్యం. ఏయ్ 20 seconds more. భలే ఉందండి కిరీటం లాగా. ఈసారి దీపావళికి ఇలా దీపాలు వెలిగించుకుందాం. పడిపోయినవి లెక్కలోకి రావు, ఎన్ని ఉంటే అన్నే. కానీ మేము మగ్గులు లెక్కటం లేండి, పర్వాలేదు, ఆడండి. టైమ్ అప్. 1 2 3 4 5 6 60 పాయింట్లు. One, two, three, go. చప్పట్లు వెనక్కెళ్ళండి. Hey, naughty girl, you are forgetting the చప్పట్లు. Hi. అయినా మర్చిపోదాం అనుకున్నారు. సెకండ్లు మాత్రమే. 30 సెకండ్లు మాత్రమే. పక్కకు పెట్టండి, పక్కకు పెట్టండి. చప్పట్లు. మీకు దుప్పట్లే. సెకండ్స్. టైమ్ అప్. 1 2 3 4 5 6 సో 60 పాయింట్లు. జ్యోతికి అయితే ఇంకా క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి వెళ్లే అవకాశం లేదు. సుష్మకి ఇంకా ఉంది. అనిత ప్రియాంక ఆటని బట్టి విన్నరా రన్నరా లేదా అది కూడా లేదా అనేది డిసైడ్ అవుతుంది. రెడీ 1 2 3 గో.
more. Seconds. ఒకటి 2 3 4 40 పాయింట్లు అనిత. సో ఇప్పుడు ఛాన్స్ లేదు ఇంకా సుష్మకి క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి వెళ్ళడానికి. అనితకి ఇంకా అవకాశం ఉంది. ప్రియాంకకి బోర్డంత ఛాన్స్ ఉంది. 7 పెన్సిల్ పెడితే చాలు, అంటే 70 పాయింట్లు వస్తే చాలు, నువ్వు వెళ్ళిపోతావు క్వార్టర్ ఫైనల్స్ కి. రెడీ 1 2 3 గో. చప్పట్లు. విధానమే ప్రధానమని రోడ్ల మీద అన్నారండి, ఇక్కడ కాదు. ఇక్కడ ఆలస్యం అమృతం విషం. seconds more. Seconds more. 10 seconds. Time up. 1 2 3 4 5 6 60 పాయింట్లు. అంటే క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి వెళ్తున్న పార్టిసిపెంట్ ఎవరో ఇంకా మనకు తేలలేదు, బికాస్ ఇద్దరికి టై అయింది. అనిత అండ్ ప్రియాంక 160. మళ్ళీ ఈ గేమ్ 30 seconds పెడతాము, మగ్గులు లేకుండా. సో మీ ఇద్దరికి టై అయిపోయింది కాబట్టి ఇదే గేమ్ మేము 30 seconds పెడుతున్నాము. ఆ మగ్గు పెట్టడాలు లేవు, ఓన్లీ డైరెక్ట్ గా గేమ్ ఆడితే చాలు. ఓకేనా? సో నీతో మొదలెట్టేద్దాం, వెళ్ళు. 30 seconds. రెడీ 1 2 3 గో. ఓకే, సో టైమ్ అప్ అంటున్నప్పటికల్లా ఇది లోపలికి రెండో దాని లోపలికి కూడా వెళ్ళిపోయింది కాబట్టి అది ఇస్తున్నాము. 1 2 3 4 5 50 పాయింట్లు. సో కర్నూలు నుంచి వచ్చిన మీ ఇద్దరిలో క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి ఎవరు వెళ్ళబోతున్నారు? అనితనా లేక ప్రియాంకనా? రెడీ 1 2 3 గో. 10 సెకండ్లు అయిపోయింది. సెకండ్లు అయింది. 1 2 3 4 టైమ్ అప్. టైమ్ అప్ చెప్పే టైం కల్లా ఒక హోల్లో నుంచి పెన్సిల్ పాస్ అయింది కానీ రెండో హోల్లోకి ఎంటర్ అవ్వలేదు. టైమ్ అప్. సో క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి కర్నూలు నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ లో వెళ్తున్న పార్టిసిపెంట్ అనిత. చిన్నదనా చిన్నదనా చిట్టినడం ఉన్నదనా తుంటరడా తుంటరడా తిన్న గుండని తుంటరడా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా ఉంగరంలా వెంటబడి తిరగమకు. ఓకే అనిత
అయ్యో అయ్యో మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ఇంట్లో వాళ్ళే కాదు, కర్నూలులో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు నీ మీద ఆశలు పెరిగిపోయాయి. ఇంకా నువ్వు క్వార్టర్ ఫైనల్స్ లో గెలవాలి, ఫైనల్ గెలవాలి. 3 లక్షలు పట్టుకెళ్తావా? ఖచ్చితంగా ఖచ్చితంగా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓకే, సో ఇవాళ పార్టిసిపెంట్స్ అందరికి శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు గిఫ్ట్స్. చూసారు కదా కర్నూలు నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఆట. నెక్స్ట్ ఇంకొక జిల్లా నుంచి రాబోతున్నారు ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి. సో డోంట్ మిస్ సూపర్ స్టార్ మహిళ. బై బాయ్.